హాయ్ నమస్తే. నిరంతరం మహాజనపక్షం ఎంఎస్పీ న్యూస్ యూట్యూబ్ ఛానల్. దయచేసి ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే మాజీ ఎంపీ మందా జగన్నాథం గారు నిన్న కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్న ఆయన తుది శ్వాస విడిచారు. 1951 మే 22న పాలమూరు జిల్లాలోని ఇటిక్యాల్లో ఆయన జన్మించారు. మెడిసిన్ చదివి కొంతకాలం డాక్టర్గా సేవలందించిన ఆయన 1996, 99, 2004 ఎన్నికల్లో టీడీపీ తరపున ఎంపీగా గెలుపొందారు. 2009లో కాంగ్రెస్ నుంచి విజయం సాధించారు. 2014లో బీఆర్ఎస్ తరపున పోటీ చేసి ఓడిపోయారు. 2024లో బీఎస్పీలో చేరిన ప్రస్తుతం ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ అధినేత మందకృష్ణ మాదిగ ఆయన భౌతిక కాయానికి నివాళులర్పించారు. ఎంఆర్పిఎస్ ఏర్పడకముందు, జాతిలో చైతన్యం రాకముందు ఆయనే అరుంధతీయ బంధు సేవా మండలి ద్వారా ఎస్సీ వర్గీకరణ అంశాన్ని ముందుకు తీసుకువచ్చారని, ఢిల్లీలో వర్గీకరణ ఉద్యమం జరుగుతున్నప్పుడు ఆయన ఆఫీసునే ఎంఆర్పిఎస్ ఉద్యమ కేంద్రంగా చేసుకొని అనేక మీటింగులు నిర్వహించామని ఆయన కొనియాడారు. మందా జగన్నాథం గారు ఎస్సీ వర్గీకరణ కోసం అనేక త్యాగాలు చేశారని, ఆయన నాయకత్వంలో ఎంఆర్పిఎస్ చాలా ముందుకు వెళ్ళిందని ఈ సందర్భంగా కొనియాడారు. అదేవిధంగా ఆయన సర్క్యులర్ విడుదల చేసి అన్ని చోట్ల ఆయనకు ఘన నివాళి అర్పించాలని కూడా సర్క్యులర్ ద్వారా తెలియజేశారు. ఈరోజు మధ్యాహ్నం హైదరాబాదులోని చంపాపేటలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయని జాతీయ రాష్ట్ర కమిటీ నాయకులందరూ తప్పనిసరిగా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని సూచించారు.